4 దెబ్బలు తిన్నాను. 6 లీటర్ రక్తం పోయింది. అయినా నీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతున్నాను. ఇంకా 15 దెబ్బలు తీసుకుంటాను. నేను తిరిగి కొడితే ఎంత వైల్డ్గా ఉంటుందో ఆలోచించు. తన ప్రాణం, తన లైఫ్ వేరు, తన డ్రీమ్ వేరు. ఇంకొన్ని రోజుల్లో తన ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీ కొడుకు చేసిన పని వల్ల తన అక్కడ లైఫ్ లాంగ్ బాధపడుతూనే ఉంటుంది. తను బాధపడకూడదు. ఎక్కడైతే నువ్వు నీ కొడుకు తను అవమానించారో అదే చోట్లో తనకు అందరి ముందు సారీ చెప్పాలి. చెప్పకపోతే నరుకుతా. యాక్చువల్లీ చంపేద్దామని వచ్చాను, కానీ మాట్లాడుతున్నాను. వాడెక్కడున్నాడో నాకు తెలీదు.